పిల్లవాడు ఆశ్రమానికి అంతా మంట పెట్టి ఎక్కడికో పారిపోయాడు బాబు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో ఎవరికీ తెలియదు అని చెప్తాడు ఆ పెద్దాయన. ఆ పిల్లవాడు ఫోటో ఏమైనా ఉందా సార్ అని అడుగుతాడు సూర్య. వాడి ఫోటో లేదు కానీ వాని రూపం ఇంకా నా కళ్ళ ముందే ఉంది బాబు అని చెప్తాడు ఆ పెద్దాయన. వెంటనే సూర్య స్కెచ్ ఆర్టిస్ట్ని అక్కడికే పిలిపించి ఆ పెద్దాయన చెప్పిన పోలికలతో ఒక పిల్లవాడి బొమ్మ గీయిస్తాడు. అలాగే ఆ పిల్లవాడు పెద్ద అయ్యాక ఎలా ఉంటాడో కూడా గీయిస్తాడు. సూర్య ఒక్కసారిగా షాక్. ఎందుకంటే ఆ పిల్లవాడు మరియు సూర్య రెస్టారెంట్లో కలిసిన పవన్ ఇద్దరూ ఒకటే. సూర్య వెంటనే శ్రావ్యకి కాల్ చేస్తాడు. శ్రావ్య, ఇప్పుడు వాణి ఎక్కడుంది? ఆఫీస్కి వెళ్ళింది సూర్య. ఒకసారి కాల్ చేయి. శ్రావ్య ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఎత్తదు వాణి. శ్రావ్య కంగారు పడుతూ సూర్యకి కాల్ చేస్తుంది. వాణి మొబైల్ ఆన్సర్ చేయట్లేదు సూర్య. అలర్ట్గా ఉన్న సూర్య వాణి మొబైల్ ట్రాక్ చేస్తాడు. వాణి ఒక పాడుబడ్డ బంగ్లాలో ఉన్నట్టు తెలుస్తుంది. సూర్య మరియు శ్రావ్య ఇద్దరూ ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరకు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక పోలీసులకి కాల్ చేస్తారు. సూర్య మరియు శ్రావ్య ఇద్దరు ఆ బంగ్లాలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతున్న సూర్య మరియు శ్రావ్యకి వాణి కనిపిస్తుంది. తనని ఎవరో చైర్లో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి ఉంటారు. ముఖమంతా ఘాట్లు ఉంటాయి. శ్రావ్య పరిగెత్తుకుంటూ వాణి దగ్గరకు వచ్చి ఏమైంది వాణి, ఎవరు ఇలా చేశారు అని బాధపడుతూ అడుగుతుంది. అప్పుడు కొంచెం